ఈరోజు కంటోన్మెంట్ బోర్డుని స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలో 2-3 రోజులు చూసిన తర్వాత ఈటల రాజేందర్ గారు మన ఎంపీ గారు ఏం చేస్తారో, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారో చూసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా మీ ముందుకు మీకు తెలుపుతాము. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ ల్యాండ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కూడా అన్నింటి ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలంతా తొలగిపోయి బాగా డెవలప్మెంట్ ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 నెల క్రితం గ్రేటర్ హైదరాబాద్ని విస్తరించారు. 27 మున్సిపాలిటీస్, 3 కార్పొరేషన్లు కూడా దీంట్లో విలీనం చేసి ఈ యొక్క హైదరాబాద్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి, ఈ ఎక్స్టెన్షన్లో భాగంగా మన మధ్యలో ఉన్నాం కంటోన్మెంట్ బోర్డు. అన్ని డెవలప్మెంట్ అయిపోతుంది చుట్టుముట్టు, కానీ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళు డెవలప్మెంట్ అయితే లేదు. కావున ఇది డెవలప్మెంట్ కావాలంటే విలీనం ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది. విలీనం కాకుండా ఎప్పటికీ డెవలప్మెంట్ కాదని ఈరోజు అందరితోటి మాట్లాడి యావత్ కాంగ్రెస్ నాయకులంతా దేవేందర్ అన్న, దేవుడు అన్న కావచ్చు, ముప్పడి గోపాల్ అన్న కావచ్చు, ఆనంద్ బాబు అన్న గారు కావచ్చు, శాంసన్ అన్న, ఇక్కడ రవీందర్ అన్న, మన రాజేష్ యాదవ్ గారు, జమీల్ భాయ్, అందరూ కాంగ్రెస్ వాళ్ళు అందరూ అన్న ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటుండ్రు ఇది విలీనం జరగాలని. ఇప్పుడు విలీనంకి సరైన సమయం, ఎందుకంటే నిన్న కాకుండా మొన్న మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తామని. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రావడం, దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు మళ్ళీ 1 year అని చెప్తారు. 1 year లో కూడా వాళ్ళకు టెక్నికల్ గా ఏమంటారంటే ఈ సంవత్సరం దాకా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది, ఈ మధ్యలో ఎవరైనా ఏమైనా మార్పులు చేర్పులు అయితే మళ్ళీ ఇది రద్దు అవుతుందని చెప్పారు. కానీ ఇది గత 6 సార్లు నుంచి రద్దు కాదు, ఇప్పుడు 7వ రద్దు అవుతుందా, మళ్ళీ ఇది రద్దు అవుతుందో లేదో ఇక ఇప్పటికే లేట్ అయింది. స్థానిక సమస్య ఎలక్షన్ లేక వాళ్ళ ఆంక్షలతో అనేక ఇబ్బంది. కాబట్టి ఏక్ మార్గ సబ్తు కూడా అన్నట్టు ఒకటే ఒక మార్గం, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే సర్వరోగ నివారణ అవుతుందని భావించి దీనికి అందరం ఏకమై ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతాం. ఒక్కో రోజు అంటే అలా ఒక రోజు పెట్టుకుగా మర్చిపోతా అని. ఇది నేను శ్రీ గణేశే కాదు, ఎమ్మెల్యేనే కాదు, యావత్ కంటోన్మెంట్ ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవుతారు. అందరు కోరుకున్న వాళ్ళు ముందుకు వస్తారు. ఈ రోజు చూసారు కదా ఇంతమంది వచ్చారు. ఇది రోజు రోజు ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా, తగ్గేది కాదు. అందరూ పొద్దుటి నుంచి ఈ 3 రోజుల నుంచి అందరూ ఫోన్లు చేసి మద్దతు ఇవ్వడం, మీరు మా కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలని ఆలోచనతో ఈ నిరాహార దీక్ష చేపట్టడం చాలా సంతోషకరమని అనేక మంది చెప్తారు. ఈ యొక్క విలీనం అయితే మనకు 3.5% ట్యాక్స్ తక్కువది, మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్లు అయితే బ్రహ్మాండంగా నిధులు వస్తుంది. నిధులు ఎలా వస్తాయని ఎవరైనా తుమ్ములకు అడిగితే వాళ్ళకి మీ ద్వారా సమాధానం ఏంటంటే, ఇక్కడ డిఫెన్స్ ద్వారా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు ఉంది, మనకి ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ 1200 కోట్లు ఇస్తలేరు, డెవలప్మెంట్ కోసం ఏమైనా ప్రత్యేక నిధులు ఇస్తలేదు. అదే కార్పొరేషన్ లా మారితే కార్పొరేషన్ నిధులు ఉంటాయి, నా ఎమ్మెల్యే నిధులు ఉంటాయి. ఒకవేళ ఫైటర్ ఈటల రాజేందర్ గారు ఏమైనా తీసుకొస్తే ఆ నిధులు ఉంటాయి. కాబట్టి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 కాకుండా ఈ యొక్క స్థానిక సమస్య ఎలక్షన్ లో ఏ కార్పొరేషన్ కావచ్చు, ఏ బోర్డు అయినా కావచ్చు, బోర్డు మెంబర్ సత్తా సామర్థ్యంతో ఆ ఒక బోర్డు లిమిట్స్ ఉన్న వాడు డెవలప్మెంట్ అవుతుంది. అదే మాదిరిగా కార్పొరేషన్ అయితే ఒక ఎమ్మెల్యే బాగా ఎఫిషియెంట్ గా పనిచేస్తే ఆ కార్పొరేషన్ నుంచి హైయెస్ట్ నిధులు మన కంటోన్మెంట్ నియోజకవర్గం తెచ్చుకుంటే ఎంతో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇవ్వరు, మనని వేరే దగ్గర తీసుకొని ఇస్తారు. కాబట్టి ఈ మనకు డబ్బులు కావాలి, డెవలప్మెంట్ జరగాలంటే ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను మీ ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. చుట్టుముట్టు కాన్స్టిట్యున్సీలో గ్రేవ్యార్డ్లు, పార్కులు లాక్కున్నాయి, మంచి పార్కులు ఉన్నాయి. కాలనీ పార్కులు కావచ్చు, వేరే వేరే కాలనీ అసోసియేషన్ పార్కులు ఉన్నాయి. ఈ పార్కులతో పాటు మంచి మంచి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, మంచి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, మంచి రోడ్లు ఉన్నాయి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, మంచి త్రాగునీళ్ళు పైప్ లైన్ల ద్వారా మనకు మంచి నీళ్లు సరఫరా అవుతుంది. ఇక్కడ అన్ని విషయంలో ఇబ్బంది. ఎన్నో రోజుల నుంచి ఎమ్మెల్యే గారి నుంచి పోరాడితే ఇప్పటిదాకా అదే కొనసాగుతుంది. కాబట్టి ఇది ఇప్పటికీ అంతం కాకుంటే ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు వెనుకబడ్డాం. అప్పుడు మనం అందరం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కంటోన్మెంట్ ప్రజలు కూడా బాగుపడతారని. కానీ కంటోన్మెంట్ ప్రజలు ఎక్కడ బాగుపడతారంటే ఆ బీఆర్ఎస్
బీఆర్ఎస్ పెద్దలే తప్పితే ఇక్కడ ఎవరికి మేలు కాలే కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం విలీనం కావాలి, మా కంటోన్మెంట్ కూడా డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలి. డాక్టర్ ఏపూరి సోమన్న గారికి కొంచెం జరగాలి. సభావేదికకు విచ్చేసిన పెద్దలు పూజలు బహుజన యుద్ధలోక డాక్టర్ ఏపూరి సోమన్న గారికి సభకు నమస్కారం, ఈ దీక్షకు నమస్కారం. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి ఇప్పుడు తెలుస్తున్నది కంటోన్మెంట్ ప్రజలకు